అవును, మీరు విన్నది నిజమే అత్తయ్యా. ఏయ్, ఇదేమన్నా బొమ్మల పెళ్ళి అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చిగా ఉందా? అమ్మా, నువ్వు ఆగరా. వీళ్ళమ్మా నాన్నలకైనా బుద్ధుండక్కర్లా? ఇదేదంటే అది తలాడించుకుంటూ వచ్చేశారు. మళ్ళీ పెళ్ళంటే చచ్చినా ఒప్పుకోను. దానికి నువ్వు చావడం ఎందుకత్తయ్యా? నువ్వు ఒప్పుకోకపోతే నా అర్జున్ని తీసుకెళ్ళి మెడలో తాళి కట్టించుకుంటాను. అర్థమైంది కదా కొంతమత్తయ్యా? ఏంటి బెదిరిస్తున్నావా? ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, ఏం చేస్తావు నువ్వు? నిన్నే ఏం చేస్తావు నువ్వు? ఏయ్, నువ్వు పేరుకు మాత్రమే మాయా. నేను కోతని. అర్థం కాలేదా? గీతని. ఏయ్, తమాషాగా ఉందా? వీడు బాధపడతాడని ఇప్పటి వరకు భరించాను. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆల్రెడీ కళ్యాణ మండపం నుంచి వెళ్ళిపోయి మా అందరి పరువులు తీసేశావు. వెళ్ళిపోండి, మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏయ్, ఏంటి వెళ్ళేది? ఆడుకోవడానికే వచ్చాను. మధ్యలో పెళ్ళి ఆపేసి తోచ్ తోచ్ తోచ్, ఇది బొమ్మల పెళ్ళి, ఆగిపోయింది అయిపోయింది అంటే ఊరుకుంటావునా? కంఠం కోసేస్తా. గీత అక్క, నువ్వు పో అంటే పోయేది, రా అంటే వచ్చేది కాదు ఈ గీత. అర్జున్ కోసం పుట్టింది ఈ గీత. మీ రాతల్ని చెడిపేస్తా. కానీ నా అర్జున్ని వదిలే సమస్యే లేదు. లేదు,
సమస్య లేదు. గీత కూల్, ఒక్క వారం రోజులు ఓపిక పట్టు. నా ఆఫీస్ పనులన్నీ అయిపోయాక ఆ తర్వాత పెళ్లి గురించి మాట్లాడుకుందాం. ఏంటి ఏమన్నా? మన పెళ్ళా? మన పెళ్లి గురించి మాట్లాడావా? నువ్వు బిజీగా ఉంటావని తెలుసు అర్జున్. వీళ్ళు ఏదో ఒకటి వాగుతారని తెలుసు. అందుకే నా పనిలో నేనున్నాను. ఏయ్, ఇలా రా. ఇతరెవరే? కార్లో మనతో పాటు రాలేదనుకుంటా. రాలేదమ్మా, నేనే ఈ టైంకి రమ్మని పిలిపించాను. తను రామకృష్ణ పంతులు. అర్జున్తో నా పెళ్లి ముహూర్తం పెట్టించడానికి నేనే తీసుకొచ్చాను. ఏంటి నీ దౌర్జన్యం? వాడు నా కొడుకు, నీరు బాబేంటి? పేపర్లిటీ. బంజారా హిల్స్ లో ఉన్న 2 ఎకరాల స్థలం, నా పేరు మీద ఉన్న 50 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్, వైజాగ్ బీచ్ లో ఉన్న అపార్ట్మెంట్, గాజువాకులో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్, సీతమ్మ దారిలో ఉన్న ఇండివిజువల్ హౌస్. ఇవన్నీ కాకుండా కండ్ల కోయిలలో మా ఇల్లు. ఇవన్నీ ఇంకొంతకాలం ఆగితే 60 కోట్లవుతాయి. సంబంధం క్యాన్సిల్ చేసుకుంటావా, అవకాశాన్ని క్యాష్ చేసుకుంటావా? చాయిస్ నీదే. కాంతమ్మత్తయ్యా, ఆస్తులన్నీ నువ్వే తీసుకో. కాంతమ్మత్తయ్యా, నా కోసం మా అమ్మ, నాన్న, అంజలి అందరూ గుడిసెలో అయినా ఉంటారు. ఏ నమ్మకం లేదా? చెప్పించనా? ఏ అంజలి,
ఏమంటావు అంజలి? నా ప్రేమ కోసం అన్ని త్యాగం చేస్తావు కదా? చెప్పు, చేస్తావా లేదా? చేస్తానక్క. కాంతం, కాంతం, మీరేం మాట్లాడకండి. ఏదైనా బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోమన్నారు పెద్దలు. కుసుమా, ఇంత ఆస్తి పెట్టుకుని పెళ్ళప్పుడు 50 లక్షలే ఇచ్చారే? అయ్యో, ఛీ! అన్నయ్య గారు, ఆడపిల్లకి న్యాయం జరిగే వరకు మనం పోరాడుతూనే ఉండాలి. 10 రోజులు కాకపోతే నెల రోజులు ఆగుదాం. నాకు ఈ ఆస్తి ముఖ్యం అనుకోకండి. గీత ఆరోగ్యం ముఖ్యం. నేను బ్రహ్మాండంగా ఉన్నానత్తయ్య. నాకు నీలా పిచ్చి గిచ్చి ఏం లేదు. హ, కోపంలో 2-3 మాటలు అంటాను. అవన్నీ పట్టించుకోవద్దు గీత. పంతులు గారు, పెళ్లికి ముహూర్తం ఎప్పుడుందో కాస్త చూసి చెప్పండి. అమ్మా, ఈ మాఘమాసంలో డిసెంబర్ 29వ తారీఖు దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. అంటే ఇంకా 12 రోజులు ఆగుతాను. అర్జున్, నువ్వు నా కోసం ఇన్ని రోజులు ఎదురు చూసావు కదా, మరి నేను కూడా నీకోసం ఎదురు చూడాలి కదా. ఏమంటావు అంజలి? నిన్నే ఏమంటావు? ఎదురు చూడాలా వద్దా? అవునక్క. వస్తానత్తయ్యా. ఆ, ఆ, మంచిది 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 మంచిది. వెళ్ళిరా. అంజలి, పద వెళ్దాం. ఇక్కడ నీకేంటి పని? నిన్నే. ఇక్కడ నీకేంటి పని? ఏం లేదక్క, బయలుదేరదాం. పద వెళ్దాం. అలాగే. అంజలి, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. కంగారు పడుకు.
ఎవరు ఎవరు 6ని 9 చేసింది? ఎవరు 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 చేస్తున్నారు ఇదంతా? ఏదో జరుగుతుంది, అందుకే నాకు ఇన్ని కష్టాలు. లేదు, ఎవరు ఎవరో చేస్తున్నారు ఇదంతా, అందుకే నాకు ఇన్ని కష్టాలు. గీత, అంజలి, వెరీ ఇంట్రెస్టింగ్. మరి గాయపడ్డ గీత మండపానికి రాలేదా? వస్తుందన్న భయంతో పెళ్లి మండపానికి చేరేలోపు గీతను ఎవరో చంపేశారో. చంపేశారా? ఎవరు? అది తెలుసుకోవాలనే గత 30 రోజులుగా గీత డెడ్ బాడీ పాడవకుండా ఉండడానికి ఫ్రీజింగ్ కెమికల్ చల్లుతూ వచ్చాను. ఐ సీ. దెన్ వాట్? ఇక్కడే అసలు ట్విస్ట్ జరిగింది. 30 రోజుల తర్వాత ఇన్స్పెక్టర్ ధర్మకు గీత డెడ్ బాడీ దొరికింది. గీత పేరెంట్స్ వచ్చి శవాన్ని తగలపెట్టే టైంలో అమ్మా 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 ఆ టైంలో తను తిరిగి బ్రతికింది. వాట్? ఇస్ ఇట్ ట్రూ? అవును, నేను చెప్పింది నిజమే. అన్బిలీవబుల్. నేను నమ్మలేకపోతున్నాను. కానీ నేను ప్రతిరోజు అదే నమ్మాల్సి వస్తుంది. ఇదిగో ఈ చేతులతోనే గీత శవాన్ని లేపాను. ప్రపంచానికి దూరంగా గాలికొన అడవుల్లో దాచాను. నెల రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడాను. అలాంటిది ఆ శవం నా కళ్ళ ముందే తిరిగి బ్రతకడం. మై గాడ్! అసలు నెల రోజుల తర్వాత గీత ఎలా బ్రతికిందన్నది నన్ను వేధిస్తున్న ప్రశ్న. ఇలా జరుగుతుందంటారా? నువ్వు చెప్పేది వింటుంటే తన మీద టెస్ట్లు కండక్ట్ చేయకుండా ఏ కన్క్లూజన్కి రాలేం. తను ఒక నడిచే డెవిల్. మనం టెస్ట్లు కండక్ట్ చేస్తామంటే తను ఒప్పుకుంటుందా? ఆమెకు స్పృహ తప్పించేలా చేసి నా దగ్గరికి తీసుకొస్తే ఆమెది పునర్జన్మ లేదా ఏదైనా అద్భుతమా అనేది తెలుసుకోవచ్చు. రిస్కే, కానీ తప్పదు కదా. సరే, దాన్ని ఎలాగోలాగా మీ దగ్గరకు తీసుకొస్తాను. ఓకే, అప్పుడు నా ప్రయత్నం నేను చేస్తాను. హలో అంజలి. బావా. హలో అంజలి. అంజలి ఏమైంది? అంజలి అంజలి ఆర్ యు ఓకే? నువ్వు ఇక లేకపోతే నేను ఎలా బాగుంటాను బావా? ఏంటి బావా ఇదంతా? అసలు ఏం జరుగుతోంది? మన ప్రేమను సాధించుకున్నామని
సంతోషపడే లోపు ఇబ్బందుల్లో పడిపోతున్నాం.